నమస్తే, వెల్కమ్ టు ఇంటర్వ్యూ. రాష్ట్ర కొత్త పారిశ్రామిక విధానం టీఎస్ ఐపాస్ వల్ల దేశ విదేశీ కంపెనీలను కూడా మన రాష్ట్రం వైపు చూస్తున్నాయంటుంది సర్కార్. ఈ మధ్యనే సీఎం టీం కూడా చైనా టూర్ వెళ్ళొచ్చింది. మరి చైనా టూర్ వల్ల టీఎస్ ఐపాస్ వల్ల రాష్ట్రానికి వస్తున్నటువంటి ఇప్పటివరకు వచ్చినటువంటి కంపెనీలు ఏంటి, దానివల్ల ఉపాధి అవకాశాలు ఏ మేరకు పెరుగుతాయి, ఈ అంశాలను రాష్ట్ర భారీ పరిశ్రమ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఇంటర్వ్యూలో ఆవిష్కరిద్దాం. జూపల్లి గారు నమస్తే. నమస్కారం. చైనా టూర్ వల్ల ఎన్ని కంపెనీలు తీసుకొచ్చారు, ఎన్ని వస్తున్నాయి, దానివల్ల నిజంగా ఎంతమందికి ఉపాధి దొరుకుతుంది? బేసిక్గా చైనా టూర్ వల్ల చివరిది ఈ మధ్యకాలంలో పోయి వచ్చింది. షాంఘాయ్, బీజింగ్, షెంజన్, హాంకాంగ్ ప్రధానమైనటువంటి చైనా నగరాలను వెళ్ళడం జరిగింది. నేను మొదటిసారి చైనా వెళ్ళిన గౌరవ ముఖ్యమంత్రి గారితో పాటుగా ఆ టీంలో అద్భుతమైనటువంటి అభివృద్ధి కనపడతా ఉంది. వండర్ ఏంటంటే 1996లో మొదలు పెడితే అంటే ఏమీ లేనటువంటి ఒక బ్యారన్ ల్యాండ్, వ్యవసాయ భూమి 96లో. టుడే ఈ రోజున ఆ ప్రాంతం ఒక అద్భుతమైనటువంటి పారిశ్రామిక వాడనే కాకుండా పారిశ్రామిక నగరంగా ఎదిగింది. ఆల్మోస్ట్ అబౌట్ 10-15 లక్షల జనాభాతోటి ఒక 8-10 లక్షల ఉద్యోగాలు కల్పించడం జరిగింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లేస్ అది. ఇటువంటివి చైనాలో చాలా మంది కోకొలలు. అక్కడ చెప్పింది గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రధానంగా ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం, ప్రపంచ ఆర్థిక మీటింగ్లో పాల్గొనడం జరిగింది. వారు అడ్రస్ చేయడం జరిగింది. దాని ద్వారా ఏం జరిగిందంటే ఆ వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో గౌరవ ముఖ్యమంత్రి గారు పాల్గొని వారు ఇచ్చిన సందేశం కారణంగా ఆ ఫోరంకు అటెండ్ అయినటువంటి ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ప్రపంచ అధినేతలందరూ కూడా అందులో పాల్గొనడం జరిగింది, మెజారిటీగా ప్రతి కంట్రీ కూడా. సో దాంతో టీఎస్ ఐపాస్కి సంబంధించి అంటే తెలంగాణ పారిశ్రామిక విధానానికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. అంటే ప్రపంచంలో ఇప్పటిదాకా ఇటువంటి పారిశ్రామిక విధానం ప్రపంచంలో డెఫినెట్గా అథారిటీగా నేను నొక్కి చెప్పగలుగుతా, ఇటువంటి పారిశ్రామిక విధానం ఎక్కడ లేదు. ఒక పారిశ్రామికవేత్త ఒక పెట్టుబడి పెట్టాలి అంటే ఆ లైసెన్స్ పర్మిషన్ రావడానికి ఒక 15-20 డిపార్ట్మెంట్ల చుట్టూ 1 సంవత్సరం 2 సంవత్సరాల కాలం చుట్టూ తిరిగితే తప్ప ఆ పరిశ్రమ పెట్టే పరిస్థితి రాదు. ఈ లోపలనే వాళ్ళు అలసిపోయి పారిపోయే పరిస్థితి. చాలా చైనా ఎందుకు అభివృద్ధి జరిగిందంటే డిసిషన్ మేకింగ్లో ఇన్స్టాంట్గా ఇమీడియట్గా కావాల్సిన భూమి ఇవ్వడం, కావాల్సినటువంటి అనుమతులు ఇవ్వడం, కావాల్సినటువంటి ఇన్సెంటివ్స్ ఇవ్వడం, ట్యాక్స్ ఎగ్జామ్షన్ రెవెన్యూ చేయడం జరిగింది. అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కూడా ఎవరి చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, ఏ ఆఫీస్ చుట్టూ కానీ, ఏ అధికారి చుట్టూ కానీ, ఏ నాయకుని చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఇంట్లో కూర్చొని కంప్యూటర్లో, ఇంటర్నెట్లో, ఆన్లైన్లో ఒక కామన్ అప్లికేషన్ ఫామ్ అప్లోడ్ చేసి నేను ఈ పరిశ్రమ పెడతా ఉన్నా, ఇంత పెట్టుబడి అవుతుంది, ఇన్ని ఉద్యోగాలు కల్పించగలుగుతాం, నాకు ఇంత భూమి కావాలి, ఇన్ని నీళ్ళు కావాలి, ఇంత కరెంటు కావాలి అని అప్లై చేస్తే 15 రోజుల్లో అన్ని పర్మిషన్లు, అతను ఏ ఆఫీస్ చుట్టూ తిరగకుండా అన్ని పర్మిషన్లు ఆన్లైన్ ఇచ్చి ఏర్పాటు చేస్తాం. రైట్. టీఎస్ ఐపాస్ ప్రపంచంలో గొప్పగా ఉంది అని ఆ రోజు సీఎం గారు కూడా చెప్పారు, మీరు అదే చెప్తున్నారు. చూద్దాం దానివల్ల ఎన్ని వచ్చినాయి, ఎట్లా వచ్చినాయి దాన్ని అడుగుతాను. అంతకంటే ముందు ఒక ప్రశ్న, చైనాకు మీ టీం, సీఎం టీం కొత్త కంపెనీలను ఇక్కడికి ఇన్వైట్ చేయడానికి పోయారా, చైనాను స్టడీ చేయడానికి పోయారా? ఆ క్లారిటీ చెప్పండి. అంతిమంగా తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం, ఒక లక్ష్యం నెరవేరింది. నెక్స్ట్ లక్ష్యం ఏంటంటే ప్రజల ఆకాంక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారిపై ఉన్నటువంటి నమ్మకం, గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు పదే చెప్పడం, లక్ష్యాన్ని తెలంగాణ సాధించుకుని తెలంగాణను బంగారు తెలంగాణగా చేసుకోవాలంటే, బంగారు తెలంగాణ అంటే ప్రజల ఆకాంక్ష అన్ని రంగాల అభివృద్ధి సాధించాలంటే పారిశ్రామిక రంగం కూడా అతి అద్భుతంగా ఉన్నప్పుడు అది సాధ్యమవుతుందని చెప్పని పరిశ్రమల్ని రాబట్టడం, పెట్టుబడి రాబట్టడం, తద్వారా రాష్ట్ర ఆదాయాన్ని పెంచడం, నిరుద్యోగ సమస్యను పోగొట్టి ఉద్యోగ అవకాశాలు కల్పించడం ప్రధాన అంశం. ఎన్ని పరిశ్రమలు తెలంగాణలో పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపించాయి? కేవలం 1-2 తప్ప మీ చైనా టూర్లో పెద్దగా ఆసక్తి చూపించి తెలంగాణలో మేము పెడతామని చెప్పి వచ్చిన దాఖలా కనిపించలేదు. తెలంగాణ రాష్ట్రం వచ్చింది, పాలసీ ఉంది, విధానాలు ఉన్నాయి, వీటిని షోకేసింగ్ ది తెలంగాణ స్టేట్, షోకేసింగ్ ది ఇండస్ట్రియల్ పాలసీ.
ఇవన్నీ కూడా ప్రజలు తెలియాలా, పెట్టుబడిదారు తెలియాలా, తెలియజెప్పడం, ఆకట్టుకోవడం, ఆకర్షించుకోవడం. మీరు అన్నారు ఎన్ని తీసుకొచ్చారని, ఎన్ని వచ్చినాయని. మరి టీఎస్ ఐపాస్ వచ్చి ఈ పారిశ్రామిక విధానం వచ్చి ఎన్ని రోజులు అవుతా ఉంది? హార్డ్లీ ఫ్యూ మంత్స్, కొద్ది నెలలు మాత్రమే. ఈ కొద్ది నెలల కాలంలో ఈ టీఎస్ ఐపాస్ ద్వారా కొత్త పరిశ్రమ వచ్చిన తర్వాత 468 పరిశ్రమలకు ఈ కొత్త పారిశ్రామిక విధానం ద్వారా అనుమతులు ఇవ్వడం జరిగింది. కొత్త పరిశ్రమలు ఇవన్నీ కొత్త పరిశ్రమలు ఉన్నవి టీఎస్ ఐపాస్ ద్వారా కొత్తగా ఇచ్చిన లైసెన్సులు, టీఎస్ ఐపాస్ వచ్చిన తర్వాత ఇచ్చినటువంటిది. దీని ద్వారా 10,317 కోట్ల రూపాయల పెట్టుబడి కూడా వస్తూ ఉన్నాయి, ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. కొన్ని ప్రొడక్షన్కి వచ్చినాయి. దీని ద్వారా 39,000 మందికి ఉద్యోగాలు కల్పిస్తాం. ఇవన్నీ కూడా ఆల్రెడీ పర్మిషన్ ఇచ్చిన వర్క్స్ నడుస్తారు, కొన్ని ఆల్రెడీ స్టార్ట్ కావడం జరిగింది. అదేవిధంగా చైనాకు సంబంధించి కూడా మీకు చెప్పిన ప్రకారంగా ఇప్పటికీ చైనాలో మేము తిరిగినటువంటి ప్రాంతాల్లో షాంఘాయ్ కానీ, బీజింగ్ కానీ, అట్లాగే హాంకాంగ్ కానీ, షంజన్ కానీ తిరగడం జరిగింది. అక్కడ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ బ్రిక్స్తో కలవడం జరిగింది, సెల్కాన్ మొబైల్ గ్రూప్తో కలవడం జరిగింది, అట్లాగే చాంగింగ్ ఇంటర్నేషనల్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ ముందుకు రావడం జరిగింది, వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. ఈ విధంగా వివిధ కంపెనీల ద్వారా ఇన్స్పర్ గ్రూప్ అని, చైనా ఫార్చ్యూన్ ల్యాండ్ డెవలప్మెంట్ కంపెనీ, వివిధ కంపెనీలతోటి ఆ యొక్క అధినేతలతో కూడా గడవడం జరిగింది. వాళ్ళు ఆల్రెడీ మాకు చెప్పడం జరిగింది. ఈవెన్ చైనాకు సంబంధించి చైనా కౌన్సిల్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్కి సంబంధించి కూడా షెంజన్ కౌన్సిల్ వాళ్ళతో కూడా మీటింగ్లో మాట్లాడడం జరిగింది. నెంబర్ ఆఫ్ కంపెనీస్ జరిగింది. డెఫినెట్గా వాళ్ళందరూ చెప్పిందంటే మేము మా యొక్క టీమ్స్ పంపడం జరుగుతుందని చెప్పని స్పష్టంగా చెప్పడం జరిగింది. మీరేమంటా ఉన్నారు, ఎన్ని వచ్చినాయి, ఎవరు వచ్చినాయి? ఇప్పటిదాకా భారతదేశంలో లేనటువంటివి మొట్టమొదటిసారిగా ఇలా అమెజాన్ అనే సంస్థ వచ్చింది. అమెరికా తర్వాత భారతదేశంలో మొట్టమొదటి సెంటర్ ఓపెన్ చేస్తూ ఉన్నారు. అట్లాగే ఐకియా, ఇంటర్నేషనల్ ఫేమస్ ఆర్గనైజేషన్, ఐకియా స్టోర్స్, మొట్టమొదటి అమెరికా బయట ఉన్నటువంటి మొట్టమొదటి స్టోర్ కూడా ఇక్కడ మన దగ్గర ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అంటే లక్షల మందికి ఉపాధి కల్పించేటువంటి అవకాశం వస్తూ ఉంది. జుబ్బల్లి గారు, మీరు చాలా సీనియర్ పొలిటీషియన్, మీకు బాగా తెలుసు. మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, ఉత్పాదక రంగం బాగా పెరిగితేనే ఉపాధి అవకాశాలు ఎక్కువ పెరుగుతాయి, ఆర్థిక రంగం బాగా పెరుగుతుంది. మీరు అమెజాన్ స్టోర్ కావచ్చు, లేకపోతే ఇంకోటి ఇట్లాంటి రిటైల్ స్టోర్స్, మార్కెటింగ్ స్టోర్స్ రావడం వల్ల ఉపాధి అవకాశాలు మీరు కొద్ది స్థాయిలో పెడతాయి కావచ్చు. మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయే మూతపడ్డాయి, కొత్తగా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఏమొస్తున్నాయి, మన దగ్గర వస్తున్నాయా? ఇప్పుడు ఐటీసీ ఫుడ్ ప్రాసెసింగ్, టీఎస్ ఐపాస్ లాంచింగ్ రోజే దేవేశ్వర్ గారు చెప్పడం 8,000 కోట్ల రూపాయలతోటి ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్ను ఏర్పాటు చేస్తాం. అట్లాగే మైక్రోమ్యాక్స్ సెల్ కంపెనీ వాళ్ళు కూడా మ్యానుఫ్యాక్చరింగ్ ఏర్పాటు చేస్తున్నారు. మహీంద్రా అండ్ మహీంద్రా ట్రాక్టర్స్ కావచ్చు, ఆటోమొబైల్స్ వాళ్ళు కూడా ఎక్స్పాండ్ చేస్తూ ఉన్నారు. అట్లాగే హెట్రో డ్రగ్స్ ఎక్స్పాండ్ చేసి వాళ్ళు కొత్తగా చేస్తూ ఉన్నారు. ఎంఎస్ఎన్ ఫార్మా వాళ్ళు చేస్తూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం 18,000 కోట్ల రూపాయలతోటి బోయింగ్ సంస్థతో అయితే ఒప్పందం చేసుకున్నారో, ఆ బోయింగ్ సంస్థ టాటాతో ఒప్పందం చేసుకుని ఆ సంస్థ హైదరాబాద్ పక్కనే ఈ యొక్క హెలికాప్టర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నా. రైట్. అట్లాగే నంబర్ ఆఫ్ ఫార్మా కంపెనీస్, కొత్త కంపెనీస్ 350 మంది కొత్తగా మేము ఫార్మా కంపెనీస్ పెడతాం, మాకు ల్యాండ్ ఇవ్వండి, మాకు వాటర్ ఇవ్వండి, మాకు ఎలక్ట్రిసిటీ ఇవ్వండి అని ఆల్రెడీ వాళ్ళు అప్లై చేసుకోవడం జరిగింది. నెంబర్ ఆఫ్ ఈవెన్ ఫ్యూజీ ఫుడ్స్ వాళ్ళు వస్తూ ఉన్నారు. నంబర్ ఆఫ్ కన్స్ట్రక్షన్ కంపెనీస్ ఫార్మాలో, ఆటోమొబైల్ ఇంజనీర్లో, ఫుడ్ ప్రాసెసింగ్లో, అట్లాగే ప్రెసిషన్ బేరింగ్ ఇంజనీరింగ్ గూడ్స్లో, ఈ రంగాల్లో చాలామంది కూడా పెట్టుబడి పెట్టడానికి ముందులో వస్తున్నారు. ఆల్రెడీ వాళ్ళు అప్లై చేసుకున్నారు. రైట్. మీరు ఆటోమొబైల్ ప్రస్తావించారు కాబట్టి, ఒక ఆటోమొబైల్ కంపెనీ రావాలంటే దానికి అనుబంధంగా ఉన్నటువంటి ఎన్నో యాక్సిలరీ యూనిట్స్ రావాల్సి ఉంటుంది. సో వాళ్ళందరూ రావడానికి సిద్ధంగా ఉన్నారా? ఏదో కంపెనీ ముందుకు రాగానే దాని పేరు చెప్పుకొని మీరు ఇన్ని వచ్చినా చెప్పుకుంటున్నారా? ఇప్పుడు వాళ్ళు డబ్బులు కట్టి ల్యాండ్ పర్చేజ్ చేసి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి పనులు మొదలుపెట్టారు. కొన్ని ఆల్రెడీ ఓపెన్ అయినాయి. ఇంత స్పష్టంగా ఎందుకు వస్తూ ఉన్నాయి? నేను ఆల్రెడీ గతంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దుబాయ్ పోయి రావడం జరిగింది, అట్లాగే మలేషియా పోయి రావడం జరిగింది. నేను అమెరికాలో బయో ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ కావడం జరిగింది. సో నెంబర్ ఆఫ్ ఇన్వెస్టర్స్ ఆర్ కమింగ్ ఫార్వర్డ్. ఇదేంటంటే
ఒక రోజులో కిరాణా కొట్టులో డబ్బులు పెట్టి కొనుక్కునేటువంటి వస్తువు కాదు. ఈ ఈ విధానాల వల్ల ఈ యొక్క అనుకూలమైనటువంటి వాతావరణం కారణంగా హైదరాబాదులో ఉన్నటువంటి మ్యాన్ పవరు, న్యాచురల్ రిసోర్సెస్, కరెంటు కోత లేని కారణంగా, అవినీతికి అవకాశం లేకుండా అన్ని పనులు ఇస్తున్న కారణంగా మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి పారిశ్రామికతలే కాకుండా ఈవెన్ ప్రపంచ దేశంలో కూడా ఆసక్తి చూపిస్తారు. ఈ సందేశాన్ని, సమాచారాన్ని మొత్తం ప్రపంచానికి చాటి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ దాని రెస్పాన్స్ అనేది ఇవన్నీ వస్తున్నటువంటి వాళ్ళు కూడా దాని రెస్పాన్స్ ఇది. దీనికి సంబంధించి మీరు అన్నట్టు హైదరాబాద్ కానీ హైదరాబాద్ చుట్టుపక్కల కానీ భౌగోళిక వాతావరణ పరిస్థితులు బాగుంటాయని చెప్పి ఫార్మా తర్వాత బయోటెక్నాలజీ బాగా ఆసక్తి చూపిస్తున్నాయి. కానీ పెద్ద పెద్ద ఆటోమొబైల్ మీరు ఒకటి రెండు ఎక్స్టెన్షన్ తప్పితే పెద్ద ఆటోమొబైల్ కానీ లేక ఇతర కంపెనీలు కానీ వచ్చినట్టు కనిపించలేదు. ఎట్లా మీరు సైరస్ మిస్త్రీ టాటా గ్రూప్ వాళ్ళు రావడం అనేది, ఫ్రెంచ్ డెలిగేషన్ వచ్చింది, ఆస్ట్రేలియన్ డెలిగేషన్ వచ్చింది, ఆదాని గ్రూప్ వాళ్ళు కూడా ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తూ ఉన్నారు, స్కాట్లాండ్ డెలిగేషన్ వచ్చింది. అందుకని హార్డ్వేర్లో, అట్లాగే న్యూట్రిషన్లో, ఫుడ్ ప్రాసెసింగ్లో, ఆటోమొబైల్స్లో, టెక్స్టైల్స్లో, ప్లాస్టిక్ ఇండస్ట్రీ, వీటన్నిటిలో కూడా ఎలా రెస్పాన్స్ వస్తూ ఉంది, ముందుకు వస్తూ ఉన్నారు. ఒక్క ఫార్మాలోనే 300 మంది అప్లై చేశారంటే ఇది ఒక ఉదాహరణ. ఇవన్నీ కూడా గతంలో ఈ పరిస్థితి లేదు, ఈరోజు పరిస్థితి ఉంది. తెలంగాణ ఉద్యమ సందర్భంగా అందరికీ రకరకాల అనుమానాలు ఉన్నాయి. ఈ రాష్ట్రం అంతా ఎటు పోతుందో ఏమవుతుంది కింద అనుమానాలు ఉన్నాయి. కానీ ఈ రోజున అనుమానాలను కూడా పటాపంచలపై గత 5 దశాబ్దాల కంటే కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఒక ప్రభుత్వం అనేది స్టేబుల్ గవర్నమెంట్ ఉంది, ఒక విజన్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఉన్నాడు, దూరదృష్టితోటి ఇంకెవరు కూడా ఇటువంటి చేయలేరు. ఇదే ఎగ్జాంపుల్. టీఎస్ఐ పాస్ అనేది ప్రధానమంత్రి గారు అభిషేసి ఆ పాలసీ ఏందో డీటెయిల్ ఎంక్వైరీ ఏమని చెప్తా ఉన్నారు. హర్యానాకు సంబంధించిన ఇండస్ట్రీ మినిస్టర్ మీ దగ్గర టీఎస్ఐ పాలసీ బాగున్నాడు, కానీ స్వయంగా నాకు వచ్చి కలిసిపోయి మా దగ్గర ఉన్నటువంటి పాలసీ బుక్స్ తీసుకోవడం జరిగింది. రైట్. టీఎస్ఐ పాస్ వల్ల దేశ కంపెనీలు బాగా వస్తున్నాయి. జుపల్లి గారు టీఎస్ఐ పాస్ని బాగా ప్రచారం చేస్తున్నారు. మీరు అన్నట్టు చైనాతో పాటు ఇతర దేశాలు కూడా చెప్తున్నారు. కానీ స్థానికంగా ఉండేటువంటి పారిశ్రామికవేత్తలకు ఆ ప్రోత్సాహం లేదు అన్నటువంటి ఒక చర్చ జరుగుతుంది బయట. నిజంగా లోకల్ వాళ్ళు వదిలేసి పొరుగింటి పుల్లగా అన్నట్టు చర్చ జరుగుతుంది. చర్చలు రకరకాల చర్చలు రకరకాల ప్లేసుల్లో రకరకాలు జరుగుతూ ఉంటుంది. కానీ మీకు తెలియదు. అసెంబ్లీలో కూడా చర్చ జరిగింది, ఇలా బయట కూడా అసెంబ్లీలో మాట బయట కూడా చర్చ జరుగుతుంది. అంటే ఈ చర్చలు నెగటివ్ ప్రచారం చేసే వాళ్ళు ఉంటారు. ఎందుకని? బికాస్ ఆఫ్ ది కాంపిటీషన్. ఈ రాష్ట్రానికి మీకు ఈరోజు ఈ భారతదేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల ద్వారా పోటీ ఉంటుంది. అంటే చెప్పేటువంటి వాళ్ళు ఆ ఉద్దేశంతో దురుద్దేశం చెప్పేటువంటి వాళ్ళు. బట్ ఇక్కడ ఒకటే ఉదాహరణ అండి. గత ప్రభుత్వం గత ముఖ్యమంత్రి ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రం వస్తే రాష్ట్రమే అంధకారం అయితే కరెంటు ఉండదు, చీకటిది అన్నారు. 30 సంవత్సరాలు లేని కరెంటు కోతల్ని 30 సంవత్సరాల నుంచి ఉన్న కరెంటు కోతల్ని కేవలం 6 మాసాలు అధిగమించి కరెంటు కోతలు లేకుండా చేయడం జరిగింది. మీరు అన్నారు స్థానికంగా ఉన్న పరిశ్రమల గురించి. ఉద్యమ సందర్భంగా ఇందిరా పార్క్ దగ్గర రోజుల తరబడి నిరాదీక్ష చేసి ఈ మైక్రో ఇండస్ట్రీ కావచ్చు, మైక్రో కావచ్చు, చిన్న పారిశ్రామికవేత్తలు కూడా కరెంటు లేక మొత్తం లబోదిబం అంటూ మూతబడి ఉద్యోగులు రోడ్డు మీద పడి, లేబర్ అంతా రోడ్డు మీద పడి మూసేసుకునే సందర్భాలు. ఈ రోజున వాళ్ళు ఎంత సంతోషం అంటే స్వీట్లు తీసుకొచ్చి ఇస్తూ ఉన్నారు. అంటే మేము ఊహించలేదు సార్ ఇటువంటిది. అంటే ఇది ఒక ఉదాహరణ. 30 సంవత్సరాలు ఉన్నట్టు కోతల్ని అధిగమించి అలా 6 మాసాల్లోనే ఇలా కరెంటు తీసుకురావడం జరిగింది. వచ్చేటువంటి 1-2 సంవత్సరాల కాలం రేపు మార్చి నుంచి 9 అవర్స్ ఫార్మర్కి ఇస్తాం. ఇండస్ట్రీస్కు కోత లేకుండా ఉంది. తెలంగాణ రాష్ట్రము మిగులు రాష్ట్రంగా ఇతర రాష్ట్రాలకు కరెంట్ ఇచ్చే స్థాయికి మనం ఎదగబోతూ ఉన్నాం. టీఎస్ఐ పాస్కి సంబంధించి భారతదేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా తీసుకురావడం జరిగింది. మనం చూసి ఇలా మిగతా రాష్ట్రాల్లో కూడా కాపీ కొట్టే పరిస్థితికి వచ్చింది. ఇది అన్ ఎగ్జాంపుల్. ఎందుకు వచ్చింది ఇది? కారణం ఏంటి అంటే రాష్ట్రాన్ని బాగు చేయాలి అనే ఒక తపన ఉంటే, ఒక పట్టుదల ఉంటే, ఒక నిజాయితీ ఉంటే, ఒక పారదర్శకత ఉంటే అవినీతికి అవకాశం లేకుండా చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ వాతావరణం వచ్చింది. దీనికి అదనంగా ఎస్సీ ఎస్టీలను కూడా పారిశ్రామికవేత్తలుగా చేయాలనేటువంటి ఆలోచనతో ఈ టీఎస్ఐ పాలసీలో టీ ప్రైడ్ అని దళితులను కూడా వాళ్ళు పారిశ్రామికవేత్తలు చేయాలని చెప్పని వాళ్లకు అదనంగా రాయితీలు ఇచ్చి 35% సబ్సిడీ ఇస్తూ, ఇన్సెంటివ్స్ ఇస్తూ, మహిళలైతే
45% ఇస్తూ, వాళ్ళకు ల్యాండ్ అలాట్మెంట్లో కూడా రిజర్వేషన్ ఇస్తూ, ఈవెన్ బ్యాంకులు ఎక్కడైనా లోను ఇవ్వడానికి ఇబ్బంది పెడితే కొంత మొత్తంలో ప్రభుత్వమే పూచీకత్తునిచ్చి ఈవెన్ 5 కోట్ల రూపాయల దాకా బ్యాంక్ గ్యారంటీస్ ఇచ్చి వాళ్ళకు సపోర్ట్ చేసే పరిస్థితి చేస్తాము. అంటే లోకల్ వాళ్ళను కూడా పారిశ్రామికవేత్తలుగా ఎదిగే విధంగా చేయాలని, అంటే అట్టడుగు వాళ్ళు, అణగారిన వాళ్ళు, దళితులు, ఎస్టీస్కి సంబంధించి, గిరిజనకు సంబంధించి ఈ విధంగా పాలసీలు తీసుకోవడం జరిగింది. సో ఇవన్నీ కూడా పాజిటివ్ అంశాలు, గతంలో ఎప్పుడు ఆలోచన చేయనటువంటివి. సో డెఫినెట్ దీని ద్వారా మేము అందుకే ఏం చెప్తా ఉన్నాం, ఇన్ని పరిశ్రమలు వస్తూ ఉన్నాయి. ఈ పరిశ్రమలకు అనుగుణంగా వాళ్లకు నైపుణ్యత ఉన్నటువంటి ఎంప్లాయీస్ కావాలి. మన దగ్గర తెలంగాణ రాష్ట్రంలో చదువుకున్నట్టు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళు కూడా వాళ్ళ నైపుణ్యతను, వాళ్ళ స్కిల్స్ పెంచడం కొరకు ప్రతి జిల్లాలో కూడా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఇంజనీరింగ్ కావచ్చు, టెక్స్టైల్ కావచ్చు, ఐటీలు కావచ్చు, ఫుడ్ ప్రాసెసింగ్ కావచ్చు, వీటన్నిటిలో కూడా వాళ్ళ నైపుణ్యత పెంచేది ఏర్పాటు చేస్తూ ఉన్నాం. సో ఇండస్ట్రీ డిపార్ట్మెంట్తో పాటుగా వివిధ ఇతర సంస్థలను కూడా సమన్వయం చేసి ఇవన్నీ కూడా చేస్తాం. సో డెఫినెట్గా మంచి భవిష్యత్తు. ఇలా ప్రభుత్వ ఉద్యోగాలు 100కి 10 ఉంటే ప్రైవేట్ రంగంలో కూడా 90% ఉంటాయి. సో వాటిని అందిపుచ్చుకునే విధంగా ఆ వాతావరణాన్ని కల్పించే ఏర్పాటు చేస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు పదే చెప్తా ఉన్నారు, మాకందరూ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో డెఫినెట్గా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువత కూడా వచ్చేటువంటి భవిష్యత్తులో త్వరితగతిలో మంచి అవకాశాలు వస్తూ ఉన్నాయి. ఒకసారి ఇప్పుడు వచ్చేటువంటి కంపెనీలు అన్నీ కూడా హైదరాబాద్ చుట్టుపక్కలనే వస్తున్నాయి. మరి జిల్లాలకు కూడా విస్తరించాలన్నటువంటి ఒక చర్చ అప్పుడు మీరే చేశారు అందరూ ఉద్యమ సమయంలో, కానీ జిల్లాలకు కూడా పోతున్నాయా ఫ్యాక్టరీలు? అందుకనే గౌరవ ముఖ్యమంత్రి గారు దూరదృష్టితోటి రాష్ట్రం రావడంతో వివిధ రంగాల్లో ఎట్లయితే ఇరిగేషను, వాటర్ గ్రిడ్, పవర్ ఎట్లా చేస్తూ ఉన్నారో ఈ పరిశ్రమలు కూడా గ్రామీణ ప్రాంతాలకు పోవాలని చెప్పని ప్రతి మండల్ హెడ్ క్వార్టర్స్ నుంచి జిల్లా హెడ్ క్వార్టర్స్కు డబుల్ రోడ్ చేస్తూ ఉన్నారు. జిల్లా హెడ్ క్వార్టర్ నుంచి స్టేట్కు 4 లేన్ చేస్తూ ఉన్నారు. అంటే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తూ ఉన్నారు. అట్లాగే ల్యాండ్ బ్యాంకును కూడా మండలాల్లో కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇది మొత్తం కూడా ఆన్లైన్లో డిస్ప్లే చేయడం జరిగింది. మారుమూల ప్రాంతాల్లో కూడా ఎక్కడెక్కడ వసతులు, నీరు ఎక్కువ కావాలి, దే కెన్ గో టువర్డ్స్ నాగార్జున సాగర్ పోవచ్చు, శ్రీశైలం బ్యాక్ వాటర్స్ పోవచ్చు, సో అటువంటి వాటి కూడా ప్రోత్సహిస్తున్నాం అంటే డెఫినెట్గా చేస్తాం. రైట్. ఇంకోటి ఉద్యమం టైంలో మాట్లాడారు, మొత్తం రియల్ ఎస్టేట్ కోసం వాడుకుంటున్నారు, సజిలలో ఇచ్చినటువంటి ల్యాండ్స్ అని, వాటిని ఏం చేయబోతున్నారు? ఆల్రెడీ ఇప్పటికే ఎవరైతే ఏ ఉద్దేశంతో, లక్ష్యంతో ప్రభుత్వ భూమిని, విలువైన ప్రభుత్వ భూమిని పరిశ్రమలు పెట్టాలి, పరిశ్రమలు రావాలి, నిరుద్యోగ సమస్య పోవాలనే ఉద్దేశంతో పెట్టడం జరిగిందో, గత ప్రభుత్వాల హయాంలో ఇష్టారాజ్యంగా అవసరం కంటే ఎక్కువకిచ్చి వాళ్ళు పెట్టుబడులు పెట్టకుండా, పరిశ్రమలు రాకుండా వాటిని రియల్ ఎస్టేట్ కన్వర్ట్ చేసే ప్రయత్నం కూడా చేసుకునే సందర్భాలు ఉన్నాయి, కొన్ని సంఘటనలు ఉన్నాయి. వాటన్నిటిని కూడా ఆల్రెడీ ఇప్పటికీ నోటీస్ ఇవ్వడం జరిగింది. బ్యాక్ తీసుకొని ఇప్పటికే గూగుల్కు అటువంటి ప్రాపర్టీని గతంలో ఇస్తే వాళ్ళు వాడుకోకపోతే, వాళ్ళు దాన్ని ఐడియల్గా ఉంటే దాన్ని రిటర్న్ తీసుకొని గూగుల్ సంస్థకు ఇవ్వడం జరిగింది. అంటే ఇటువంటివి ఎక్కడైతే నిరుపయోగంగా నిరుపయోగంగా ఉన్నాయో, ఏవైతే అన్యాక్రాంతం అయితే ఉన్నాయో, ఇతర రియల్ ఎస్టేట్గా కన్వర్ట్ ప్రయత్నాలు చేస్తారో అటువంటి వాటిని బ్యాక్ తీసుకుంటాం. దాని ద్వారా కొత్త వాళ్ళకి అవకాశం వస్తుంది, స్టేట్ రెవెన్యూ పెరుగుతుంది, రాష్ట్రానికి ఆదాయం కూడా వస్తుంది. సో ఇవన్నీ చేస్తాము. సరే, మనం ఎలక్షన్ మూమెంట్లో మీరు తర్వాత కేసీఆర్ గారు అన్ని జిల్లాలో పోయి ఏ జిల్లాలో ఫ్యాక్టరీ మూతపడిందో దాన్ని బాగా ప్రస్తావించారు. ముఖ్యంగా వరంగల్లో అజంజాయ్ మిల్లుని, తర్వాత ఆదిలాబాద్ విషయానికి వచ్చినట్టయితే ఇప్పుడున్నటువంటి కాగజ్ నగర్ పేపర్ మిల్లు, ఇవన్నీ కూడా ఎప్పుడో మూతపడ్డాయి. కాగజ్ నగర్ పేపర్ మిల్లు మొన్న మూతపడింది. వాటి గురించి ఏం ఆలోచిస్తున్నారు? కాగజ్ నగర్ పేపర్ మిల్లుకి సంబంధించి కూడా గౌరవ ముఖ్యమంత్రి దగ్గర కూడా పెట్టుబడి పెట్టే వాళ్ళు ముందుకు రావడం జరిగింది. నెగోషియేషన్ జరుగుతూ ఉన్నాయి. మేము మాతో పాటుగా చీఫ్ సెక్రటరీ గారు కూడా ఆ సంబంధిత ఐడిబిఐ బ్యాంక్ తోటి మాట్లాడడం జరిగింది. ఆ లోన్స్ ఉన్నాయి వాళ్ళవి, ఆ కొత్తగా వచ్చే సంస్థ కూడా ఆ లోన్స్ని టేక్ ఓవర్ చేసి వాళ్ళు రీపేమెంట్ చేసేట్టుగా అవన్నీ నెగోషియేషన్ జరుగుతూ ఉన్నాయి. ఆ కార్మికులకు సంబంధించి ఆ సంస్థ జీతాలు చెల్లించకపోతే ఆ జీతాలు కూడా ఇప్పుడు ప్రభుత్వ తరఫున కొన్ని ఇవ్వడం జరిగింది. అది నిజాం షుగర్స్ కావచ్చు, అట్లాగే ఆదిలాబాద్ వంటి సిరిపూర్ కాగజ్ సంబంధించి కావచ్చు. రేపు కూడా దసరా పండుగకు వాళ్ళకు కొంత ఉపశమనం కలిగిన కొన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తాము. సో డెఫినెట్గా
ప్రభుత్వం వచ్చి 15 మాసాలు అవుతా ఉంది. 6 మాసాలు అధికారులే లేరు. ఇప్పుడు ఈ టీఎస్ఐ పాస్ కావచ్చు ఇవన్నీ కూడా మొత్తం ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్ళి ఆ సిక్కైనటువంటి రివైజ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈవెన్ పవర్ కట్స్ వల్ల గతంలో సిక్కైనాయో ఎవరెవరికైతే మళ్ళీ పవర్ రెస్టోర్ చేస్తే ఆ పరిశ్రమలు మళ్ళీ రీఓపెన్ చేసే అవకాశం ఉంటుందో అటువంటి వాటి కూడా మేము టేకప్ చేస్తూ ఉన్నాం. డక్కన్ షుగర్స్ని ఏం చేయబోతున్నారు? నిజాం షుగర్స్, డక్కన్ షుగర్ సంబంధించి కూడా ఇది మొత్తం కూడా సీరియస్గా ప్రభుత్వం ఆలోచిస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు సీరియస్గా ఆలోచిస్తున్నారు. ఆల్రెడీ ఇప్పటికే దానికి కమిటీ కూడా వేయడం జరిగింది. అది ప్రాసెస్లో ఉంది. షార్ట్లీ దానిపైన కూడా ఒక పాజిటివ్ డిసిషన్ తీసుకోబోతా ఉన్నారు ప్రభుత్వం. మన దగ్గర ఉన్నటువంటి ఇప్పటి వరకు ఉన్నటువంటి ఇండస్ట్రీస్లో ఎక్కువగా ఆంధ్ర వాళ్ళే ఉన్నారు. సో వాళ్ళంతా ఏ మూడ్లో ఉన్నారు? వాళ్ళు అక్కడ తరలిపోవాలనుకుంటున్నారా, ఇక్కడ ఉండాలనుకుంటున్నారా? బయట చర్చ మాత్రం వాళ్ళందరూ ఆంధ్రాకి పోతారన్న చర్చ ఉంది. ఎవరే కానీ ఎక్కడ పెడితే వాళ్ళకు అనుకూల అంశాలు ఉన్నాయో దాని గురించి పరిశ్రమలు పెట్టేవాళ్ళు వాళ్ళ ఉద్దేశం వాళ్ళ లాభార్జన ఉంటుంది, ఇన్ఫ్రా డెవలప్ చేసుకుంటారు. కాబట్టి ఎక్కడ అనుకూల అంశాలు అక్కడ వస్తారు. ఎందుకు ఇక్కడ వస్తూ ఉందంటే ఇక్కడ అనుకూలమైన వాతావరణం ఉంది. ప్రధానంగా 1 భూమి, 2 నీరు, 3 కరెంటు, ఈ మూడింటికి మించి ఒకటి ఈ టీఎస్ఐ పాస్ పారదర్శకత అవినీతికి అవకాశం అనేది కూడా జరుగుతూ ఉంది. ఇంకొక ప్రధానమైన అంశం ఏంటంటే హైదరాబాదు ఇప్పటికే అవసరమైనటువంటి మానవ వనరులు ఉన్నాయి. అంటే హైలీ ఎడ్యుకేటెడ్ స్కిల్స్ ఉన్నటువంటి యూత్ ఉన్నారు, యంగ్ యూత్ ఉన్నారు, ఎక్స్పీరియన్స్ యూత్ ఉన్నారు. గత 5 దశాబ్దాల కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు సంబంధించిన పబ్లిక్ సెక్టార్ కేంద్రంలో ఉన్నటువంటి పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ హైదరాబాద్ చాలా ఉన్నాయి. అది బిహెచ్ఎల్ కావచ్చు, ఈసీఎల్ కావచ్చు, డిఫెన్స్ సంబంధించిన డిఆర్డిఓ కావచ్చు, అట్లాగే ఐడిఎల్ సంబంధించి కావచ్చు. ఇవన్నీ ఇక్కడ ఉన్న కారణంగా ఇక్కడ పనిచేసినటువంటి వాళ్ళు కూడా ఆ అనుభవాలు ఉన్నాయి. ఎక్స్పీరియన్స్ వాళ్ళు రిటైర్డ్ వాళ్ళు ఉన్నారు. ఈవెన్ యంగ్స్టర్స్ కూడా ఈ ఇంజనీరింగ్ కాలేజ్ కావచ్చు, టెక్నికల్ కోర్సెస్ కావచ్చు, ఐఐటి కావచ్చు, త్రిబుల్ ఐటీస్ కావచ్చు, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఉండడం కావచ్చు, వీటన్నిటి కారణంగా ఈ మానవ వనరుల సంపద కూడా హైదరాబాద్లో ఎక్కువ ఉన్నది. ఎక్కడో ఇతర రాష్ట్రంలో ఎక్కడో కొనుగోలు పెడితే అక్కడ పనిచేసే వాళ్ళు ఎక్కడి నుంచి రావాలా? ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. రాష్ట్రం డివైడ్ అయినా కూడా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాళ్ళు కూడా మేము ఇక్కడే ఉంటామనే పరిస్థితిలో వాళ్ళు ఆలోచన చేస్తూ ఉన్నారు. అంటే ఈ సూత్రం పరిశ్రమలు కూడా వర్తిస్తుంది, దేనికైనా అది వర్తిస్తుంది. బికాస్ ఆఫ్ ది అట్మాస్ఫియర్. హైదరాబాద్ అనేది మెట్రోపాలిటన్ సిటీ, అన్ని వర్గాల వాళ్ళు అన్ని ప్రాంతాల వారు నివసించేటువంటి అనుకూలమైనటువంటి వాతావరణం. ఫైనల్గా చెప్పండి, రాష్ట్ర పారిశ్రామిక పురోగతి ఎట్లుంటుంది? 100% గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ పదే చెప్తా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దుకుందాం అంటున్నారు. ఆ దిశగా పారిశ్రామిక రంగం కూడా అదే దిశగా బంగారు తెలంగాణలో భాగంగా 100% ఆ స్థాయిలో గతంలో ఎప్పుడు లేనట్టు పరిశ్రమలు వస్తూ ఉన్నాయి. ఒక్క హైదరాబాద్లో హైటెక్ సిటీ ప్రాంతంలోనే రాబోయేటువంటి 2-3 సంవత్సరాల్లో సుమారుగా 8 నుంచి 10 లక్షల ఐటీ ఉద్యోగాలు రాబోతూ ఉన్నాయి. ఇలా అప్లికేషన్ పెట్టి పాలసీ తీసుకొని ల్యాండ్ తీసుకొని కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి 6 మాసాలు సంవత్సరం పట్టవచ్చు. అది ఇప్పటికే కొన్ని ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. డెఫినెట్గా మంచి భవిష్యత్తు ముందుకు ఉండబోతుంది. కాబట్టి నేను కోరేది ఏంటంటే మీ V6 ద్వారా కూడా నేను కోరేది ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతను నేను కోరేది వాళ్ళకి అప్పీల్ చేసి అంటే ఆ వస్తున్నటువంటి పరిశ్రమలకు అనుగుణంగా మన యొక్క సామర్థ్యాన్ని మన స్కిల్స్ని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. అది చాలా అవసరం. దానికి ప్రభుత్వం కూడా ఆ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టి ఏర్పాటు చేస్తాను నేను కోరేది. అది ప్రధాన అంశం. డెఫినెట్గా మంచి భవిష్యత్తు ముందుంటుంది. ఎవరు కూడా నిరాశ నిస్పృహ లోను కావాల్సిన అవసరం లేదు. మనిషి తలుచుకుంటే ఈ ప్రపంచంలో సాధించలేదంటూ ఏమీ లేదు. కావాల్సినంత ఆ తపన ఉండాలా, ఆ విల్ పవర్ ఉండాలా, చేయాలనేటువంటి ఆలోచన ఉంటే డెఫినెట్ జరుగుతుంది. అట్లయితే తెలంగాణ తెచ్చుకున్నాం. ఎట్లయితే తెలంగాణ తెచ్చుకున్నామో, ఏ ఉద్యమ స్ఫూర్తితో, ఏ అంకిత భావంతో తెచ్చుకున్నామో అదే స్ఫూర్తితోటి, అదే అంకిత భావంతో డెఫినెట్గా తెలంగాణ రాష్ట్రం కూడా బంగారు తెలంగాణ తీసుకుంటాం. పారిశ్రామికంగా తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో అత్యున్నత స్థాయిలో మాత్రం ఉండేది మాత్రం ఖాయం. అంత మాత్రం చెప్పగలుగుతాం. రైట్ సార్, ఉండాలని ఆశిద్దాం. థ్యాంక్ యూ జూపల్లి గారు. థ్యాంక్ యూ. ఇది రాష్ట్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఇంటర్వ్యూ. వచ్చే వారం మరొకరితో కలుద్దాం. స్టే ట్యూన్.